నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. రాజమౌళి అలాగే మహేష్ బాబు కాంబోలో వస్తున్న ఎస్ఎస్ఎంబి 29 అప్డేట్స్ గురించి ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారండి. ఈ కాంబినేషన్‌లో ఈ మూవీ అంటే ఎస్ఎస్ఎంబి 29 పైన చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి. అలాగే కొంచెం డిఫరెంట్‌గా రాజమౌళి, మహేష్ బాబుని కొంచెం డిఫరెంట్‌గా చూపించడానికి కూడా ఈ సినిమాలో ట్రై చేస్తున్నారని చెప్పేసి చాలా వార్తలైతే వచ్చాయి. అలాగే ఈ మూవీ నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా? ఇంకేమేమి విషయాలు తెలుస్తాయని చెప్పేసి చాలామంది ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. అలాగే ఈ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుంది. సో మన తెలుగు ఫిలింలో ఫస్ట్ టైం ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్నారు. సో అంటే మహేష్ బాబు సరసన హీరోయిన్ కింద ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. అలాగే ఇందులో చాలామంది అంటే సీనియర్ యాక్టర్స్ కూడా కొన్ని కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. అలాగే ఈ మధ్యన ఈ మూవీ నుంచి కొన్ని అప్డేట్స్ అయితే వస్తున్నాయి. కాకపోతే సినీ వర్గాల్లో కొన్ని గాసిప్స్ అయితే వస్తున్నాయి అనమాట. అలాగే ఈ మూవీలో హీరో విక్రమ్ కూడా నటిస్తున్నారు అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. కానీ దీని గురించి అధికారికంగా మూవీ యూనిట్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. కాకపోతే విక్రమ్ కూడా ఇందులో యాక్ట్ చేస్తున్నారు, ఒక పాత్ర చేస్తున్నారని చెప్పేసి, కీ రోల్ పోషిస్తున్నారని చెప్పేసి చాలా వార్తలు అయితే వస్తున్నాయి. సో దీని మీద ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే రాలేదు. కాకపోతే హీరో విక్రమ్ గురించి చూసుకున్నట్లయితే అన్ని కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్తో తీస్తూ ఉంటారు. అలాగే అంటే హీరోయిజం కాకుండా సో ఏదైనా కొత్త స్టోరీస్ చేయాలన్నా, కొంచెం డిఫరెంట్ రోల్స్ ప్లే చేయాలన్నా కూడా విక్రమ్ గారు ఏంటంటే అవి సవాల్గా తీసుకుంటారనమాట. కొంచెం డిఫరెంట్ కానివ్వండి, కొంచెం అంటే ట్రెండీగా ఎవరు చేయలేని విధంగా హీరో విక్రమ్ గారు కథలు అనేటివి అలా రోల్స్ అనేవి ఆయన సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో ఆయన కూడా ఈ మూవీలో పార్ట్ అవుతున్నారని చెప్పేసి చాలా వార్తలు అయితే వస్తున్నాయి. ఇది కనుక నిజమైతే ఈ మూవీ పైన ఇంకా బజ్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. సో అంటే ఈ కాంబోలో ఫస్ట్ రాబోతుంది. అలాగే విక్రమ్ అండ్ మహేష్ బాబు, రాజమౌళి ఈ ముగ్గురు కాంబోలో సో ఫస్ట్ రాబోతున్న మూవీ ఇదే అవుతుందన్నమాట. సో అంటే ఈ వార్తలు ఎంత నిజముందో తెలియదు కానీ ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు. కానీ కాకపోతే సినీ వర్గాల్లో ఒక టాక్ అంటే ఒక రూమర్ అనేది స్ప్రెడ్ అవుతుందన్నమాట. సో చూడాలి ఇంకా ఈ మూవీలో ఇంకా ఎంతమంది యాడ్ అవుతారు, ఇంకా కొత్తగా ఏమైనా ట్రై చేస్తున్నారా ఏంటి అని చెప్పేసి. RRR తర్వాత రాజమౌళి తీస్తున్న సినిమా కాబట్టి ఈ మూవీ పైన కూడా జనాలు కానివ్వండి, ఫ్యాన్స్ కానివ్వండి చాలా ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకున్నారు. అలాగే రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ కాబట్టి అది కూడా ఎస్ఎస్ఎంబి 29 టైటిల్తో వస్తుంది కాబట్టి అండ్ ఈ మూవీ కూడా అంతా కూడా మీరు చూసుకున్నట్లయితే కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్, రెగ్యులర్గా కాకుండా కొంచెం హాలీవుడ్ టైప్లో అట్లా తీస్తున్నారని చెప్పేసి వార్తలు కూడా వస్తున్నాయి. సో అంటే ఈ మూవీ గురించి ఇంకా అప్డేట్స్ కొద్దిగా బయటకు వస్తున్నాయి అనమాట. కాకపోతే చిత్రం యూనిట్ మాత్రం అంతా కూడా సీక్రెట్గానే ఈ మూవీ గురించి ఇంకా రివీల్ చేయకుండా కొన్ని మాత్రమే అంటే మెయిన్ మ్యాటర్స్ మాత్రమే చిత్రం యూనిట్ అనేది బయటికి చెప్తుంది. మిగిలినవన్నీ కూడా చాలా సీక్రెట్గా జరుగుతున్నాయి. షూటింగ్ కానివ్వండి ఇవన్నీ కూడా రాజమౌళితో మూవీ అంటే సో ఆయన గురించి తెలిసిందే. ఏ విషయాన్ని అంటే మూవీకి సంబంధించిన ఏ అప్డేట్ అనేది గమ్మున బయటికి రానివ్వరు. అండ్ అంటే ఎప్పుడు రావాలి అంటే మూవీకి రిలీజ్ అయ్యే ముందు అట్లాగా ఆయన ప్లాన్ చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటారనమాట. దానివల్ల కూడా ఈ మూవీ గురించి అప్డేట్స్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో చూడాలి ముందు ఈ సినిమాలో విక్రమ్ గారు కూడా పార్ట్ అవుతారా, స్టోరీ పరంగా ఆయన రోల్ ఏంటి, విలనా అంటే ఏ రోల్, దీని గురించి కూడా అప్డేట్ రావాల్సి ఉంది. సో చూడండి ఈ మూవీ గురించి ఇంకేమైనా అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి.